ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని మీకు ఇష్టమైన వారి పేరు అనుకుంటూ, ఇక్కడ ఉన్న ఈ 3 నంబర్‌లో ఒక్క నంబర్‌నైతే చేసుకోండి. ఇక చూస్తూ ఉండగానే వారి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో, మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకుందాం. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఓం నమ శివాయ అనుకొని 1, 2, 3 ఈ 3 నంబర్‌లో ఒక నంబర్‌నైతే చేసుకోండి. ఇందులో మీకు ఏ నంబర్ అయితే అట్రాక్ట్ చేస్తుందో ఆ నంబర్‌ని మీరు తెలుసుకోవచ్చన్నమాట. ఇది జస్ట్ జనరల్ రీడింగేనండి. అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా! కాబట్టి ఇది మీరు ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకుంటే చాలా మంచిగా మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఒక వ్యక్తి గురించి అనుకున్నారా? అనుకుని ఒక నంబర్‌నైతే చేసుకున్నారు కదా! ఇక ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. మీరు ఆ వ్యక్తికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్‌గా మిమ్మల్ని వాళ్ళు భావిస్తున్నారు. వారి మనసు ఎక్కడా కూడా అస్సలు నిలవడం లేదు. వారి మనసంతా కూడా ఎప్పుడు మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మీరెక్కడ ఉంటే అక్కడే తిరుగుతూ ఉంటారు. ప్రతి నిమిషం, క్షణం కూడా మిమ్మల్నే కోరుకుంటూ ఉన్నారు. భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఒకవేళ వారు ఏదైనా సరే తెలిసి గాని, తెలియక గాని ఏదైనా అనుకోకుండా తప్పు చేసినా కూడా దానికోసం వాళ్ళు భగవంతుణ్ణి క్షమాపణ కోరుతూ ఉన్నారు. మీరు కూడా వారిని క్షమిస్తారు అని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. మీ రిలేషన్‌షిప్‌లో ఏదో బోరింగ్ అయితే ఉంది. చాలా రోజుల నుంచి కొత్తగా అయితే ఇక్కడ ఏమీ లేదు. రిలేషన్‌షిప్ కాస్త బోరింగ్‌గా ఉంది. ఇద్దరి మధ్యలో ఏవో కొద్దిగా మాట పట్టింపులు జరుగుతూ ఉన్నాయి. మీరు కొద్దిగా మీ జీవితాన్ని మార్చుకుంటే కాస్త అన్నీ సర్దుమణుగవుతాయన్నమాట. ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. మీ పార్ట్నర్‌తో మీరు కాస్త మూవ్ అప్ అయితే జీవితం తప్పకుండా మారుతుంది. అలా కాకుండా నేనే ఎందుకు మారాలి? వాళ్ళు మారొచ్చు కదా! అని ఇగోకి పోకుండా ఒక బంధం నిలబడాలి అంటే అక్కడ తగ్గడంలో తప్పేం లేదు కదా! కాబట్టి కాస్త తగ్గి అడుగు ముందుకు వేశారు అంటే ఖచ్చితంగా అన్నీ మారుతాయి. తప్పేదో జరిగిపోయిందిలే, ఇకనైనా సంతోషంగా ఉందామని చెప్పి మీ జీవితాన్ని కొనసాగించండి. తప్పకుండా అన్నీ కూడా మారుతాయి. ఆ భగవంతుడు కూడా మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. వారు కూడా ఆ భగవంతుడిని కోరుకునేది అదే. మీరు సంతోషంగా ఉండాలి అని వాళ్ళు చాలా ఆశపడుతూ ఉన్నారు. మీ ప్రేమను కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. పాస్ట్‌లో ఏదైనా జరిగిపోయిందిలే, గొడవ జరిగిపోయినా సరే, ఇక ఫ్యూచర్ బావుండాలి అని చెప్పి, మీరు సంతోషంగా ఉండాలి అని వాళ్ళు అనుక్షణం మీ గురించే ఆశపడుతూ ఉన్నారు. మీ గురించే ఆరాటపడుతూ ఉన్నారు కూడా. వాళ్ళకి ఎంత కోపమున్నా సరే, క్షణాల్లో మిమ్మల్ని చూడగానే అన్నీ కూడా మటుమాయమైపోతాయి. వారి ఆ మనసంతా కూడా మీరే. వాళ్ళ ఆలోచనలే ఉంటాయి. మీరు సంతోషంగా ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. మీరు ఎప్పుడూ హాయిగా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. సో, ఇది అండి మొదటి నంబర్ తాకిన వాళ్ళకి. ఇది మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక రెండవ నంబర్ తాకిన వాళ్ళకి, ఎవరి గురించైతే తలుచుకొని మీరు ఈ నంబర్ తాకారో, వాళ్ళేమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఒక కొత్త లైఫ్ స్టైల్‌ని ప్రారంభించాలని వాళ్ళు ఆశపడుతున్నారు. ఎప్పుడు ఇలానే ఉండడం వల్ల మీలో ఏమాత్రం ఎదుగుదల లేదు అని, మీరు కాస్త ముందుకి మూవ్ అప్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అలానే వాళ్ళు ఏదైతే ప్రేమను మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారో, వారు మీకు ఆ ప్రేమను ఇవ్వలేనందుకు బాధపడుతున్నారు. అది గతంలో ఇచ్చి, ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని, వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు కూడా. మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఎంతలా అంటే మీరు కూడా మిమ్మల్ని అంతలా ఇష్టపడరన్నమాట. కానీ మీరు మాత్రం ఇంకొకరిపై అట్రాక్టివ్‌గా ఉన్నారని, ఇంకొకరిని ఇష్టపడుతున్నారని వాళ్ళు తెలుసుకున్నారు. అది తెలుసుకొని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా బాధపడిపోతూ ఉన్నారు. నేను ప్రేమించిన వ్యక్తి నన్ను కాకుండా ఇంకొకరిని ఎలా ఇష్టపడతారు అని చెప్పి వాళ్ళు చాలా ఏడుస్తూ ఉన్నారు. అలానే వాళ్ళకై వాళ్ళే రియలైజ్ అయిపోతున్నారు. ప్రేమించే హక్కు నాకు మాత్రమే కదా ఉంది. వాళ్ళు కూడా నన్నే ప్రేమించాలని రూల్ లేదు కదా అని చెప్పి వాళ్ళకి వాళ్ళే సర్ది చెప్పుకొని మీ నుంచి నిదానంగా దూరం అయిపోవాలని ఆశపడుతూ ఉన్నారు. కానీ మీరు మాత్రం ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు మీ నుంచి కాస్త దూరంగా ఉంటున్నా సరే వాళ్ళ ఆలోచనలో ఎప్పుడు కూడా మీరే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీ ఆలోచనలే, మీ రూపురేఖలే, మీ మాటలే అన్నీ కూడా మీ గురించే వాళ్ళకి ధ్యాసంతా కూడా. ఎక్కడికి వెళ్ళినా మనసుని దానిపై పెట్టలేకపోతున్నారు.
ఒక గుడికి కానీ, ఏదైనా ప్లేస్కి కానీ, ఏదైనా ఊరికి కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు అనుక్షణం ఆలోచనలన్నీ కూడా మీ మీదే, మీతో పాటే ఉన్నాయి. మీరే గుర్తుకు వస్తూ ఉంటారు. మిమ్మల్ని అనుక్షణం కూడా వదిలిపెట్టకుండా ఒక గాలిలా మీ వెంటే తిరుగుతూ ఉంటారు. సో ఇది అండి రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు నచ్చింది, కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. ఇక ఆఖరిగా మూడో నంబర్. మీరు ఎవరినైతే తలుచుకుని ఈ మూడో నెంబర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు మీ పార్ట్నర్ అవ్వాలి అని చెప్పి ఎంతో ఆశపడుతున్నారు. ఒకవేళ మీకు వివాహం అనేది జరిగిపోయి ఉంటే మీ లైఫ్ అనేది ఇంకాస్త మార్పు రావాలి, లేదా ఇంకాస్త ఎంజాయ్ చేయడానికి కావాలి అని చెప్పి వాళ్ళు ఆరాటపడుతున్నారన్నమాట. లైఫ్లో ఏమాత్రం కూడా ఎంజాయ్మెంట్ అనేది లేదు. ఎవరో ఒకరి కోసం మేమెందుకు బ్రతకాలి, మాకంటూ ఒక జీవితం ఉంది కదా, మేము బ్రతకాలి కదా, మాకంటూ లైఫ్ ఉంది కదా, నాకంటూ ఆశలున్నాయి కదా అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటూ ఉన్నారు. మీ నుంచి మీలో కొద్దిగా మార్పునైతే వాళ్ళు చూడాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు. మీలో కాస్త రవ్వంత మార్పు వచ్చినా సరే జీవితం మారుతుంది అని వాళ్ళు ఆరాటపడుతున్నారు. ఆ మార్పుని మీ జీవితంలో చూడాలి అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ భగవంతుణ్ణి కూడా కోరుకుంటూనే ఉన్నారు. కానీ మీలో ఆ మార్పు అనేది చూడకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇది మీరు గమనించి మీలో మార్పు అనేది రాకపోతే ఇక వాళ్ళ జీవితాంతం వాళ్ళు అలా ఇబ్బంది పడుతూనే ఉండాలి, కష్టాలు పడుతూనే ఉండాలి. ఆలోచించండి, మీ వల్ల ఒకరు ఇబ్బంది పడుతుంటే మీరు అలానే చూస్తూ ఉంటారా చెప్పండి? కాబట్టి కొద్దిగా మీరు మారాలి. ఆ వ్యక్తి మాటలకి గతంలో మీ మనసు కాస్త నొచ్చుకొని ఉండొచ్చు, కానీ కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే ఆ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో, ప్రేమ ఏంటో అన్నీ మీకు తెలుస్తాయి కదా. కాబట్టి నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఆ మాటల వెనుక ఉన్న కోపాన్నే పట్టుకొని కూర్చోకుండా అసలు దాని వెనుక ఉన్న బాధ, అర్థం, ప్రేమ అన్నీ తెలుసుకుంటే బంధం అనేది చాలా బలంగా నిలబడుతుంది కదా. ఏ రిలేషన్లో అయినా సరే, భార్యాభర్తలు కానివ్వచ్చు, ప్రేమికులు కావచ్చు, అమ్మానాన్నలు కానీ, అక్కా చెల్లెలు కానీ, ఎవరైనా సరే కోపంగా ఒక మాట అన్నారు అంటే ఆ కోపాన్ని పట్టుకొని వేలాడకుండా ఆ మాటల వెనుక ఉన్న ప్రేమను, అర్థాన్ని తెలుసుకుంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది, సంతోషంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. కోపం వెనుక ఉన్న బాధని అర్థం చేసుకోండి. కోపం వెనుక ఉన్న ప్రేమని మీరు తెలుసుకుంటే జీవితం అనేది చాలా సంతోషంగా మారుతుందన్నమాట. అలా కాకుండా ఎవరో మూడో వ్యక్తిని మీ లైఫ్లోకి రాణించారు అంటే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. ఇలా ఎవరిని పడితే వాళ్ళని మీ జీవితంలోకి రాణించేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సింది మీరే కదా. ఆలోచించండి. జీవితం మీకు నచ్చినట్లుగానే ఎప్పుడూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎవరో ఒకరి కోసం కాకుండా మీ జీవితాన్ని కేవలం మీకు నచ్చినట్లు మీరు జీవించండి. అప్పుడే హాయిగా, ప్రశాంతంగా జీవించగలరు. అలా కాకుండా ఎవరో ఒకరి కోసం మీరు ఆలోచిస్తూ ఉంటే అంతా కూడా బాధపడుతూనే ఉంటారు. కాబట్టి కాస్త మౌనంగా ముందుకు వెళ్తే అన్నీ మారుతాయి. సో ఇది అండి మూడో నెంబర్ తాకిన వాళ్ళకి. విన్నారు కదండి, 1, 2, 3 ఈ 3 నెంబర్స్ తాకిన వాళ్ళకి ఈ 3 కూడా మీకు కనెక్ట్ అయ్యాను అనుకుంటున్నాను. ఈ మూడింటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.